దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభదినము వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి రోజు రోజుకి దేవుని యొక్క కృపను బట్టి మరి ఆరోగ్యము నాకు వస్తూ ఉన్నది. మీ యొక్క అందరి ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆలస్యం చేయక మరి ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాము, ప్రార్థన చేసుకుందాం. అందరూ భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభువా. ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యాన్ని విత్తనై ఉండగా ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభువా. మరి మా నోటికి నీవు బోరగా ఉండి మా హృదయాలతోటి మా యొక్క ఆత్మలతోటి మీరు మాట్లాడి సంధించి ప్రభువా నైనా నీ యొక్క కుమారులు నీ యొక్క కుమార్తెలు ప్రభువ ఏ రీతిగా ఈ యొక్క లోకంలో ఉండాలో ఆ రీతిగా ఉండాలని నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా యొక్క ఆత్మను రక్షించుకునే బాధ్యత, యోగ్యత, ప్రార్థన జీవితము గడిపే బాధ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా మరొకసారి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన విన్నపము నేను అడుగుచూ ఉన్నాను. అలాగనే నా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు. ఇంకా నువ్వు కంటిన్యూగా నా కొరకు ప్రార్థించండి. అలాగనే నా యొక్క సహోదరుడు ఆశా కిరణ్ మరి గడిచిన వారమందు వారికి ఆపరేషన్ జరిగి ఉన్నదని నేను తెలియపరిచి ఉన్నాను. మరి నిన్నటి దినమందు వారు చెకప్ నిమిత్తమై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారి యొక్క హార్ట్ బీట్ చాలా తగ్గిపోయి ఉన్నదని వారు తెలియపరిచి ఉన్నారు. వారు మరలా ఆపరేషన్ చేయించుకున్న స్థలానికి మళ్ళీ వారు వెళ్ళి ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి హార్ట్ బీట్ పెరిగి ఉన్నదని మరి డాక్టర్లు చెప్పి ఉన్నారు. మరి ఇంకను ఆ బిడ్డ కొరకు ఆ యొక్క బిడ్డ ఇంకను స్వస్థత పొందుకుని మీ మధ్యన సాక్షిగా ఉండాలని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, చాలామంది ప్రార్థన విన్నపములు మాకు తెలియపరిచి ఉన్నారు. చివరిలో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క సమయమందు వాక్య పరిచర్లకు వెళ్దాము. మరి ఈ యొక్క వాక్య పరిచర్లో ప్రాముఖ్యంగా చక్కటి అంశాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. మరి ఆ యొక్క వాక్యాంశము ఏమై ఉన్నదంటే క్రైస్తవ ప్రవర్తన కొరకు హృదయపూర్వక ప్రార్థన. క్రైస్తవ ప్రవర్తన మనకి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారికి క్రైస్తవ ప్రవర్తన అనేది లేకపోవచ్చు ఉన్నది. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బహు జాగ్రత్తగా నీ యొక్క ప్రవర్తన చూసుకోవాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున మరి వాక్యానుసారముగా మరి చక్కటి వాక్యాన్ని మనము పొందుపరుచుకుని ఉన్నాము. ఎపిసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్య భాగంలో ఎలాగున తెలపబడుచున్నది. పరిశుద్ధులు సంపూర్ణములగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని విశ్వాసులారా, పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, ఆయన శరీరము అనగా మరి దేవుని యొక్క ఆలయం ఉన్నది, అలాగనే దేవుని యొక్క ప్రజలై ఉన్నది. ఆలయం అంటే దేవుని యొక్క ప్రజలు. ఆ యొక్క ప్రజలు దేవుని యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు రక్షణ పొందుకుంటారు. అంటే ఆయన యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన యొక్క జ్ఞాపకంలోనికి వచ్చినప్పుడు సంపూర్ణంగా వారు తీర్చబడుతూ ఉంటారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు, కానీ వారు సంపూర్ణంగా ఉండట్లేదని ఈ యొక్క వాక్యములు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ యొక్క చివరి దినాల్లో మరి చాలామంది క్రైస్తవ ప్రజలు అనగా క్రైస్తవ పేరు చెప్పుకుంటున్న వారు దేవుని యొక్క వాక్యాన్ని విత్తుచున్నామని అంటూ ఉన్నారు. లేదంటే దేవుని యొక్క ఉపదేశకులుగా మేము ఉంటున్నామని వారు చెప్తూ ఉన్నారు, కానీ వారు దేవుని యొక్క రాయబారులుగా వారు ఉండటం లేదండి. రాయబారులు ఏంటి? మరి ఒక దేశానికి మరొక దేశానికి ఒక రాయబారి ఉంటారు. ఈ దేశానికి ఒక రాయబారి, అలాగనే వేరొక దేశానికి రాయబారి ఉంటారు. అంటే ఆ దేశంలో జరుగుతున్న కార్యములు ఈ యొక్క దేశానికి తెలియపరుస్తూ ఉంటారు. అలాగే రాయబారులు ఉంటారు.
మరి ఏదైనా ప్రాముఖ్యమైన మాటలు ఈ దేశం నుంచి వేరే దేశానికి తెలియపరచాలంటే రాయబారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారన్నమాట. ఏమండి, అయితే ఇలాగన మన యొక్క ప్రభువుని చేరుకోవడానికి, అలాగనే పరలోకాన్ని చేరుకోవడానికి మన మధ్యన కొంతమంది మధ్యవర్తులని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ మధ్యవర్తులు ఎవరంటే, పూర్వ దినాల్లో అయితే, పాత నిబంధన కాలంలో అయితే ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ యొక్క నేటి దినాల్లో ఎవరిని ఏర్పాటు చేసుకుని ఉన్నారు? పాస్టర్స్ని, సేవకుల్ని, బోధకుల్ని, ఏమండి, ఇలాగున ఉపదేశకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే ఆ యొక్క ఉపదేశకులకును అలాగనే ఆ యొక్క సేవకులకును వారికి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణముగా పరిశుద్ధులుగా మీరు ఉండాలని, ఆ క్రీస్తు శరీరంలో క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీరు ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడు. అయితే తర్వాత వాక్యంలో కూడా ఒక మాట ఉన్నది, పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క సొంత జ్ఞానం బట్టి నేను కాపరిగా వచ్చేసాను. సొంత జ్ఞానాన్ని బట్టి నాకున్న ఆ యొక్క స్వరాన్ని బట్టి నేను గాయకుడిగా నేను ఉంటూ ఉన్నాను, లేకపోతే నేను నా యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి నేను ఇలాగ బోధిస్తున్నానని చాలామంది విర్రవీగుచూ ఉన్నారు. ఈ యొక్క నేడు దినాల్లో నేనే ఇన్ని సంఘాలను స్థాపించి ఉన్నాను. నీవు ఎన్ని సంఘాలను స్థాపించావని పేరు కాదు, కానీ ఆ సంఘంలో ఎన్ని ఆత్మలు నువ్వు పొందుకుని ఉన్నావు, ఎన్ని ఆత్మలను నీవు రక్షించి ఉన్నావు, నిజముగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారముగా బోధిస్తున్నట్లుగా నీవు ఉన్నావా, బోధిస్తున్నట్లుగా నీ యొక్క ప్రజలు, నీ యొక్క ఆత్మలు అలాగున అనుసరిస్తూ ఉన్నాయా? ఏమండి, చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, శనివారము, ఆదివారము, శుక్రవారము ఆరాధన చేస్తూ ఉంటారు. వారానికి ఒకరోజు పని అనుకున్నట్లుగా ఆ పనిలో భాగ్యముగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు. ఆ 6 రోజులు మాత్రము వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క సేవలకు వచ్చినాక మీ యొక్క సొంత కార్యములనేది ఏమి చేసుకోకూడదు. అయ్యా, మాకు ఈ యొక్క దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే మాకు చాలాని ధనం వస్తున్నది అని చాలామంది వాపోతూ ఉంటారు. నిజమే, దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ధనాభివృద్ధి ఉండదు, ఏమంటే ధనం కలిగి ఉండదు, క్షేమం కలిగి ఉండదు. లేదంటే ఇతరులు కూడా మనల్ని ప్రేమించేవారుగా ఉండరు. ఇంటిలోనే ద్వేషాలుగా ఉంటారు. అన్నేమో చక్కటి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, లేదంటే మన యొక్క బంధువులే చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఇంట్లో ఒక వ్యక్తి సేవకుడిగా ఉంటాడు. ఏమండి, ఆ సేవకుడిని చులకనగా చూసే జనాలు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు నీ యొక్క కుటుంబంలో ఉంటే, సేవకుడు కానీ, సేవకురాలు కానీ, ఉపదేశకులు కానీ, స్వార్థకులు కానీ, గాయకులు కానీ నీ యొక్క కుటుంబంలో ఉంటే దేవుడు నీ యొక్క కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలిగిన గాక. నా కుమారుడండి స్వార్థికుడండి చెప్పుకోవడానికి తల్లిదండ్రులు సిగ్గుపడిపోతున్నారు ఈ యొక్క రోజుల్లో. నా యొక్క కుమార్తె ఒక పాస్టర్ గారి భార్య అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు సిగ్గుపడిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఇదిగో ఇక్కడ మాట్లాడుచున్నాడు దేవుడు. ఈ యొక్క ఎపిఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వాక్య భాగంలో ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ఏమండి ప్రవక్తలను గాను, కొందరిని సువార్తలు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశులు గాను నియమించాను. ఆయన నియమిస్తేనే కానీ ఈ లోకంలో ఎవరును సువార్తికులుగా, కాపర్లుగా, ప్రవక్తలుగా ఉండనేరరు. మరి ఈ యొక్క పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే సమూయేలు ద్వారా రాజులను ఏర్పాటు చేశాడు దేవుడు. ఏమండి, అలాగనే కాపర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాజులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మరి వేరే ప్రాంతాల్లోనికి స్వార్థ విత్తడానికి ఈ యొక్క యోనాను కాపరిగా ఎంచుకుని ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే మనల్ని ఎంచుకోనగలడు.
ఈరోజు నేను నీ యొక్క కుటుంబంలో సేవకుడు ఉన్నాడంటే నీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదము. నీ యొక్క సేవకుడిని ప్రేమించు, నీ యొక్క సేవకుడిని పోషించు. అటువంటి బాధ్యత నీ మీద ఎంతైనా ఉన్నది. నీ యొక్క సేవకుడిని, నీ యొక్క కుటుంబంలో ఉన్న సేవకుడిని ఇతరులు ప్రేమిస్తున్నారు, కానీ నీ కుటుంబం మాత్రము ప్రేమించటం లేదు. తల్లిదండ్రులు ప్రేమించటం లేదు, కుటుంబీకులు ప్రేమించట్లేదు, రక్త సంబంధులు ప్రేమించటం లేదు. కానీ ఆ దేవది దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎవరి ద్వారా చూపిస్తున్నాడంటే ఈ లోక ప్రజల ద్వారా చూపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క విశ్వాసాన్ని లేదంటే ఈ యొక్క తీర్మానాన్ని మీరు గ్రహించుకొని, ఇదిగో నేను చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏర్పరచుకున్నాడు రైటే, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క సేవకురాలుగా, ప్రవక్తలుగా, మరి ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉపదేశకురాలుగా లేకపోతే ఉపదేశకుడిగా, మరి కాపరిగా నీవు జీవిస్తున్నావా? మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావా? ఈరోజు ఆ యొక్క చక్కటి ప్రశ్న అండి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, కాపర్లుగా వస్తున్నారు కానీ కాపరి తత్వము వారికి కలిగి ఉండటం లేదు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు మరి దేవునికి సేవ చేస్తున్నాడు. దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. ఆయన ఎలాంటి సేవ చేస్తున్నాడు? ధనాన్ని ఆశించలేదు. ఏమండి, ధనాన్ని ఆశించలేదు. నాకు చాలామంది సహకారులుగా ఉండాలని ఆయన ఆశించలేదు. నేను పొద్దుట లేచిన వెంటనే నాకు తలార స్నానం చేయించాలి, లేదంటే నాకు వస్త్రాలు ఐరన్ చేసి పెట్టాలి, ఆయన కోరుకోలేదు. అటువంటి రీతిగా కోరుకోలేదు. ఈ నేటి సేవకులు, ఈ యొక్క నేటి కాపర్లు ఎలాగ కోరుకుంటున్నారంటే, వారికి తర్పీదు ఇస్తున్నామన్న పేరుతోటి వారిని ఏం చేస్తున్నారు? లోపరుచుకుంటూ ఉన్నారు. లోపరుచుకోవడం అంటే వారి యొక్క పనులు, వారి యొక్క సొంత పనులు. మరి నేను కాపరిగా ఉండాలి అని ఆశపడే వారిని వారి యొక్క సొంత పనులకు వారిని వాడుకుంటూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్న సేవ ఇదేనండి. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, నిజ దేవుణ్ణి నమ్మండి, నిజ దేవుణ్ణి మీరు ఆశ్రయించండి, నిజ కాపరిని మీరు ఆశ్రయించండి. ఆ కాపరిని ఎలా తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క వాక్యములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. నిజముగా దేని కొరకు ఆశపడని వాడే నిజమైన సేవకుడు. ఈరోజున చాలా సంఘాలు, ఏమండి, గొప్ప గొప్ప సంఘాలు, గొప్ప సంఘాలు రోజుకి ఇంచుమించు 50 లక్షల కోట్ల రూపాయలు ఆ యొక్క ధనాలు వచ్చే సంఘాలు ఉన్నాయి. కానీ 1000 రూపాయలు రాని కూడా సంఘాలు కూడా చాలామంది ఉన్నాయి. ఆ సంఘంలో గొప్ప వాక్యాలు కూడా విత్తేవారు ఉన్నాడు. దేవుని స్తోత్రము కలిగింది గాక. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిపోయి, ఏమండి, నీకు ఎంతైతే కలుగుతుందో అంత ధనాన్ని వేస్తున్నావు. ఆ సేవకుడికి నీ పేరు తెలుసా? తెలియదు. నీ కోసము ప్రార్థన చేస్తాడా? నీ పేరు ఎత్తి చేయడు. కానీ నీ యొక్క గృహం ప్రక్కనున్న పాస్టర్ గారు నీ పేరు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ యొక్క సంఘాన్ని నీవు బలపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దూరపు కొండలు నులుపుగా ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి, కానీ దగ్గరున్న ఈ యొక్క సంఘాలు మాత్రము మీకు చక్కగా కనిపించవండి. ఆ యొక్క సేవకుడు చక్కగా కనిపించడు. ఆ కోటు వేసుకున్న సేవకుడే, అయ్యా మంచి రూపం ఉన్నది, మంచి కోటు వేసాడు, మంచి కారు మీద వచ్చాడు, అతని దగ్గరికి వెళ్ళాలని ఆశపడేవారు దుర్మార్గులు, దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఎంత దూరమైన వెళ్ళిపోతున్నారు ఆ సంఘానికి. దగ్గరున్న సంఘానికి మాత్రము ఆ సేవకుడు వచ్చి నోరారా పిలుస్తుంటే, అయ్యా ఈరోజు మీరు మా సంఘానికి రావాలని పిలుస్తుంటే రావటం లేదు, నాకు ఎన్నో పనులు ఉన్నాయని చెప్పేవారు మనకు కనబడుచున్నాయి. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఇంకా ఈ యొక్క వాక్యాలు మనము క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 38 నుంచి 39 వాక్య భాగంలో ఒకసారి పరిశీలన చేసినట్లయితే,
వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటికై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దేవుని ఎదుట మనం భయపడాలి. ఏమండి, కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులు ఎదుట భయపడినట్లయితే, ఏమండి, భయపడడం అంటే ఏదో యాక్షన్ చేసినట్లు కాదు, నిజముగా నిజ భయము ఉన్నట్లయితే వారు పెద్దదిగినప్పుడు తల్లిదండ్రులు చూపించిన త్రోవను వారు మర్చిపోనక ఆ యొక్క త్రోవలను నడుస్తారు, మంచి మార్గాన్ని వారు అనుసరిస్తారు. వారి యొక్క భవిష్యత్తు కూడా ఎంతగానో బాగుంటుందని దేవుని యొక్క వాక్యములు కూడా తెలియపరుస్తున్నది. మొక్కై వంగనది మానై వంగున. ఏమండి, మొక్కగా ఉన్నప్పుడే అనగా దేవుని యొక్క వాక్యం వినాలి. మరి ఆ మొక్కగా ఉన్నప్పుడు మనం వంచకపోతే, ఆ మొక్కగా ఉన్నప్పుడు ఆ యొక్క యవనస్తుడు కానీ యవనరాలు కానీ మరి దేవుని యొక్క వాక్యం వినకపోయినట్లయితే పెద్దదిన తర్వాత వాడు దేవుని యొక్క వాక్యం వినడం, ఆ వాక్యం నుంచి ఎలాగైనా మరి పారిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వాక్యము ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే, ఏమండి, తొంటరగా కనిపిస్తూ ఉంటుంది. తొంటరగా అంటే అపహాస్యముగా కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క వాక్యము. అందుకనే మరి తల్లిదండ్రులు ఒక ఉపదేశకురాలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ యొక్క మాట మనం చూసుకున్నట్లయితే, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఎందును. వారికి నేను దేవుడినై ఎందును, మరి వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకే. ప్రాముఖ్యంగా దేవుడు దేని గురించి మాట్లాడుచున్నాడంటే మేలు కొరకు, కీడు కాదండి, మేలు కొరకు మాత్రమే మన యొక్క బిడ్డలను పెంచాలి. మేలు కొరకు మాత్రమే దేవుని మనము అనుసరించాలి. ఆయన చెప్పిన మాటలను మన యొక్క జీవితంలోనికి నెరవేర్చుకోవాలి. అలాగనే ఉన్నట్లయితేనే మనం దేవునికి భయపడగలము. ఏమంటే ఈ రోజున దేవునికి భయపడేవారు చాలామంది తక్కువ. ఈరోజు పాపం చేస్తున్నారు. పాపానికి జీతం ఏంటంటే, నేను ఆ ధనం ఇస్తే లేకపోతే నా దశమ భాగం ఇచ్చినట్లయితే ఆ పాపాన్ని దేవుడు తొలగిస్తాడులే అని అనుకుంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బెత్షెబతోటి ఆయన పాపం చేసినప్పుడు మరి ఆయన దావీదు చక్కటి కుమారుని పొందుకున్నాడు. మరి కుమారుడిని దేవుడు శిక్షించాడు. కుమారుడికి ఎటువంటి పాపం తెలియదండి. కానీ బెత్షెబతోటి దావీదు పాపం చేయడం ద్వారా ఎవరిని శిక్షించాడు? 7 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఏమి అన్నపానములు తీసుకోలేదు. ఆయన ఒక గదిలోనికి వెళ్ళిపోయినాడు. అయితే దుఃఖించాడు. 7 దినాలు అయిన తర్వాత తన యొక్క కుమారుడు కోల్పోయినాడు. ఈ యొక్క కథంతో మనకు తెలుసు. దేవుడు పాపం చేస్తే పాపిని క్షమిస్తాడు. ఎలా అంటే, మనం ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నేను పాపం చేస్తాను, నన్ను క్షమించు అన్నట్లయితే ఆయన దేవుడు క్షమిస్తాడు. మరి పాత నిబంధనలు అయితే ఆయన మరణానికి మరి చేరువ చేసేవాడు. కానీ ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పటికీ యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డాము, యేసు రక్తం ద్వారా మనము విమోచింపబడ్డాము, యేసు రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాము. మనం పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన యొక్క సన్నిధానంలో మనం భయపడి ఆయన యొక్క మార్గాన్ని మనం అనుసరించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మంచి ప్రవర్తన మనలో ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, అయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయము 10వ వాక్య భాగంలో ఎలాగున తెలుపబడుచున్నది. ఒకసారి చూసినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకునిచూ ఉన్నాను. ఎవరు బ్రతిమాలుకునిచూ ఉన్నారు ఇక్కడ? ఎవరు? ఒక సామాన్య వ్యక్తి కాదండి, ఒక సామాన్య వ్యక్తి కాదు. ఈయన చక్కటి చదువులు చదువుకున్న వ్యక్తి. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఏమండి, ఈ రోజున మనము ఒక డిగ్రీ సంపాదించుకుంటేనే మనం ఎంతగానో విరవీగిపోతూ ఉన్నాం. కానీ ఆ దినాల్లో, ఆ 1వ శతాబ్దంలోనే ఈ యొక్క అపోస్తుడైన పౌలు మంచి చక్కటి చదువులు చదువుకున్న వ్యక్తి.
మరి ఈ రోజుల్లో ఆ చదువులు మనము సరిగ్గా మనం చూసినట్లయితే ఆయన పిహెచ్డీలు చేసినట్లుగా ఉన్నది. ఏమండి, అటువంటి వ్యక్తి సామాన్యమైన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుచున్న మాట ఏంటి? బ్రతిమాలుకునిచు ఉన్నాను, ప్రభు ఎదుట మిమ్మల్ని బ్రతిమాలుకునిచు ఉన్నాను. ప్రభు ఏ రీతిగా ఉండమన్నాడు, ఈ యొక్క లోకంలో ఏక మనసు కలిగి ఉండమన్నాడు, అలాగనే మీరు కూడా ఏక మనసు కలిగి ఉండాలని ఆయన బ్రతిమాలుకునిచు ఉన్నాడు. ఈ వాక్యం ఒకసారి చూద్దాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు. మరి ఆ యొక్క సందర్భం ఎలా ఉన్నదంటారు? ఆయన పౌలు మాట్లాడుచు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకలాగా మాట్లాడుచు ఉన్నాడు, మరొక వ్యక్తి ఒకలాగా మాట్లాడుచు ఉన్నాడు. ఇది నిజమేనా, ఇది నిజము కాదు అని చెప్పేవారు అక్కడ కనపడుచున్నారు. అయితే వారిని బ్రతిమాలుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఏక మనసు కలిగి ఉండాలి, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఉండండి. అంటే కక్షలు ఉన్నాయనే కదండి అక్కడ అర్థము. ఎటువంటి కక్షలు ఉన్నాయంటారు? ఈ రోజున ఎవరైనా నన్ను అవమానపరిస్తే వాడిని కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఆ వ్యక్తిని నేను అవమానపరచాలి. అలాగున కక్షలు పెట్టుకునేవారు ఆ యొక్క కొరింథీయుల సంఘాల్లో. అయితే పౌలు మాట్లాడుచున్న మాట, ఆయన కొరింథీ సంఘాల్లో ఇంచుమించు 18 నెలలు ఉన్నాడని ముందుగానే మనము తెలుసుకుని ఉన్నాం. అయితే ఈ యొక్క 18 నెలల్లో ఆయన కొరింథీ సంఘస్థులు ఎలా ఉన్నారు, ఎలా ఉండేవారు, ఎలా ఉంటున్నారు అన్నది ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తత్పర్యముతోనూ మీరు సన్నదులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకునిచూ ఉన్నాను. ఆయన వేడుకునిచూ ఉన్నాడు యేసుక్రీస్తు పేరట. మీరు కక్షలుగా ఉండొద్దు, మీరు విభేదముగా ఉండొద్దు, సహోదరుల వలె ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండుట ఎంత మధురం, ఎంత మనోహరం అనే దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నది. ఈ రోజున సహోదరుల మధ్యన ఏమండి ఏక మనసు లేదు, సహోదరుల మధ్యన మరి చక్కటి ప్రేమ లేదు, ప్రేమ చల్లరిపోచున్నది. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. ఏమండి చివరి దినాల్లోకి వచ్చినప్పుడు ప్రేమ ఏమైపోతుంది? చల్లరిపోతుంది. ఈ రోజున మన యొక్క ప్రేమ కూడా చల్లరిపోతున్నది. దేవునికి బిడలుగా మనము పిలువబడుచున్నాము, కానీ క్రైస్తవ బిడ్డలని పిలువబడుచున్నాము, కానీ తెల్లటి వస్త్రములు కప్పుకొని మనం దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాము, కానీ క్రైస్తవ జీవితం అన్నది మనం పొందుకోవట్లేదు. ఆ సేవకుడు ఎంతగానో అరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉంటాడు, కానీ ఆ మాటలు అక్కడ వరకే. ఏమండి, అక్కడ వరకే, ఆ రోజు వరకే, ఆ గంట వరకే. ఆ 6 రోజులు మాత్రం ఆ మాటలు ఇంకా వినిపించం. ప్రియ దేవుని విశ్వాసులారా, చక్కటి క్రైస్తవ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను కూడా బ్రతిమాలుకునిచూ ఉన్నాను. అయితే మరొక వాక్యంతో మనం ముగించుకుందాము. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 3 నుంచి, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనము ఎలా ఉండాలని మత్తయి సువార్తలో తెలియపరిచి ఉన్నాడు దేవుడు. హెచ్చించుకొనకూడదు. ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడిని ఏం చేస్తాడో తగ్గిస్తాడు. ఎవడైతే తగ్గించుకున్నట్లుగా ఉంటాడో వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని హెచ్చింపు చేస్తాడు. దేవుడు చెప్పాడంటే ఆ మాట తప్పకుండా జీవితంలో నెరవేరపడుతుందండి. క్షమించండి. అయితే దేవుని యొక్క మాట ఇక్కడ మనము పాటించాలి. ఆయన ఏమంటున్నమాట, మనకంటే మరొక వ్యక్తి చాలా మంచివాడు అని మనం అనుకోవాలి. ఏమండి, నాకంటే మంచిగా ఉంటున్నాడు, వాడిని ఏదో రోజున మనము హీనపరచాలి, బాధించాలి అని మనము అనుకోకూడదండి. అలా అనుకుంటే క్రైస్తవ జీవితమే కాదండి మనకి. సమయం అయిపోతున్నది. అయితే చివరిగా ఒక వాక్యము చదువుకుందాము. కొలస్సీలు
1వ అధ్యాయము 28వ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ఏమండి, ప్రతి మనుషునికి బోధించుచు మేము ప్రభు పేరట వచ్చితమని వారు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఆనాటి దినాల్లో ఆ యొక్క మొదటి శతాబ్దంలో, 2వ శతాబ్దంలో దేవుని యొక్క వాక్యము ఎంతగానో మరి ఆ వాక్యము విరజిమ్మి ఉన్నది. మరి ఈ యొక్క నేటి దినాల్లో కూడా ఈ యొక్క టెలివిజన్ల ద్వారా, ఈ యొక్క టెక్నాలజీల ద్వారా, మరి ఎన్నో సంఘాల ద్వారా దేవుని యొక్క వాక్యం వస్తున్నది. మరి ఆ యొక్క వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యము నా జీవితాన్ని మార్చడానికి, నా బుద్ధిని, నా యొక్క మరి జ్ఞానాన్ని మార్చడానికి ఆ వాక్యం వస్తున్నది గ్రహించుకొని క్రైస్తవ జీవితం పొందుకునే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వారంలోనే మరి సహోదరుడు మరి గంట వంశీ గారి వివాహము జరగబోచున్నది. ఆ యొక్క వివాహంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి దేవుడే సక్రమంగా జరిగించాలని మనం ప్రార్థిద్దాం. అలాగనే ఆశకిరణ్ గారి కొరకు ప్రార్థించండి. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న మరి బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. ఇంకా గర్భఫలము లేని వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మన యొక్క అనుదిన ప్రార్థనలో. మరి అలాగనే మీరు కూడా ప్రార్థించుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క దినమందు చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభా, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. ఇంకను ప్రభా చక్కటి స్వస్థతను నాకు అనుగ్రహించి నీకు కృపచాటున ప్రభా మరుగుపరుచుకుంటాను అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నా వలన నేను పొందుకున్న స్వస్థత కాదు, కానీ నైనా మరి రోజువారీ నీవిస్తున్న స్వస్థతను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు నేను తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈ మందుల ద్వారా కాదు నైనా, నీ యొక్క మాట ద్వారా, నీ యొక్క స్పర్శ ద్వారా ప్రభా, నీ యొక్క కృప ద్వారా ప్రభా నేను స్వస్థత పొందుకున్నానని విశ్వసిస్తూ ఉన్నాను. ఇదిగో నైనా అలాగనే ప్రభా ఎంతోమంది నైనా మరి వారికి తండ్రి మరి ఎన్నో విధాలుగా అనారోగ్యాలు పాలై ఉన్నారు. నీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో ప్రభు ప్రత్యేకంగానైనా మరి ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఆర్థిక సమస్య కొరకు మేము ఆర్థిక సమస్య కొరకు మేము ప్రార్థిస్తున్నాను. ఏ కుటుంబంలో ప్రభు ఆర్థిక సమస్య ఉన్నదో ఆ యొక్క ఆర్థిక సమస్యను ప్రభు ఏ సునామలో మీరు తొలగించి నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటాను అడిగి ఉన్నాం. అలాగనే ప్రభా సహోదరుడు మరి ఆశయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు బిడ్డని బలపరచండి ప్రభా. ఆ గుండెని ప్రభా మీరు బలపరచండి నాయన. ఆ గుండెకి కావాల్సిన ఆరోగ్యము దాయిచ్చండి గాక. నీకు వందనాలు ప్రభా. అలాగనే తండ్రి పాలిస్తున్న తల్లులను బట్టి నీకు వందనాలు. గర్భఫలంతో ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ఆ యొక్క గర్భాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇదిగో నైనా మరి ఈ యొక్క వారంలో జరగనై ఉన్న వివాహం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి వంశీ గారి యొక్క వివాహంలో చక్కటి ప్రకృతిని వారికి దయచేసి ఎటువంటి అవంతరాలు వారికి జరగకుండా ప్రభువ నీ కృపచాటును వారు మరుగుపరచుకోండి నాయన. ప్రభా సక్రమంగాను మర్యాదగాను ప్రభువ ఆ వివాహము జరగడానికి సహాయం చేయండి. ఎటువంటి సాతాను బంధకములు ఆ యొక్క పెండాళంలోనికి రాకుండా నాయన బంధిస్తాను అడుగుచున్నాం తండ్రి. అలాగనే ప్రభువ నా తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డనైనా అనారోగ్యంగా ఉన్నది, మీరు బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువ. దూరదేశంలో ఉన్న ప్రభువ నైనా మరి రాజు గారిని బట్టి నైనా మరి సంతోష్ కుమారి గారిని బట్టి ప్రభువ, అలాగనే ప్రభు రుచిత గారిని బట్టి నైనా ఇంకను ప్రభువ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభువ. నైనా మరి ఇతర దేశాల్లో ఉన్న ప్రభువ మరి ప్రమిళ గారిని బట్టి ప్రభువ, మరి ఏడుకొండల గారిని బట్టి నైనా, శాంతి గారిని బట్టి నాయన ప్రభా, రాజు గారిని బట్టి నీకు వందాను. ఇంకా నువ్వు నాని గారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. జోసెఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని చూన్నాం తండ్రి. అలాగనే ప్రభా గౌరీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ కూడా చక్కటి తలంపును వారికి అనుగ్రహించండి. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యము దయచండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి.
ఇదిగో ప్రభా నిశ్చితమైతే తండ్రి వినోద్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి వేరొక దేశానికి వెళ్ళాలని బిడ్డ ఎంతగానో ఆశపడుచున్నాడు ప్రభా. నేను వారి చేయుచున్న ప్రతి పనులను మీరు సఫలీకృతం వచ్చేయండి అయ్యా, నీకు వందనములు. ఇదిగో నేను నిశ్చితమైతే ప్రభువ నేను మరి ఇక్కడ నేను చదువుచుండగా నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి నేను ఎంతో మంది మీరు ప్రేరేపించి ప్రభా ధనాన్ని సమృద్ధిగా నాకు దయచేస్తున్నాడు ఉన్నాం. నిశ్చితమైతే ప్రభు ఈ యొక్క సేవ పరిచర్యను ఇంకా ముందుకు సాగించుకోండి. ఎక్కడైతే నాయన నీ యొక్క సేవకులు ఉన్నారో నిజమైన సేవకులను మీరు బలపరచండి, స్థిరపరచండి. నాయకులు మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభు.